కంట్రీ వైడ్ గా గేమ్ చేంజర్ ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూస్తున్నా ఈ సినిమా గురించి కనిపిస్తోంది. ఇక ప్రమోషన్లు అయితే లెక్కలేనివన్నీ జరుగుతున్నాయి. బడా డైరెక్టర్ల స్పీచ్లతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరోవైపు 7 ఏళ్ల తర్వాత వస్తున్న రామ్ చరణ్ సినిమా, దీంతో ఫ్యాన్స్ కూడా ఎంతో ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పాటలు, అందులో చరణ్ డాన్సులు చూసిన వారంతా వావ్ అంటున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ అయితే అన్ని అప్డేట్స్ ను మించి ఉంది. ఇందులో రామ్ చరణ్ లుక్స్ కూడా హైలైట్ కావడంతో ఫ్యాన్స్ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ముఖ్యమంత్రిపై చేసే పోరాటాన్ని కథగా తీసుకుని ఈ సినిమాను ప్లాన్ చేశారు. అవినీతి సీఎం టార్గెట్ గా చేసుకుని ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేస్తున్న యుద్ధం ఎలా ఉండబోతుంది అనేది ఈ సినిమాలో చూపించేందుకు రెడీ అయ్యారు. సినిమాలో ఉన్న డైలాగులు కూడా పొలిటికల్ హీట్ ను భారీగా పెంచాయి. ముఖ్యంగా నువ్వు 5 ఏళ్లు మాత్రమే మంత్రివి, నేను చనిపోయే వరకు ఐఏఎస్ ఆఫీసర్ని అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతుంది. దీంతో ఓ చర్చ తెరపైకి వచ్చింది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లారు. అప్పుడు ఒక కలెక్టర్ ను రాజశేఖర రెడ్డి అవమానించినట్లుగా వార్తలు వచ్చాయి. నేను తలుచుకుంటే నీ ప్లేస్ లోకి రాగలను, నువ్వు జీవితాంతం కష్టపడినా నా ప్లేస్ లోకి రాలేవు, గుర్తుపెట్టుకో అని ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీని స్థాపించారు ఆ కలెక్టర్. ఆయనే లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ. 2006లో ఆయన పార్టీని స్థాపించి కొన్నాళ్ల పాటు ప్రజా పోరాటాలు చేసి ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 2009 ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా ఆయన ఎన్నికయ్యారు. రాజశేఖర రెడ్డి కారణంగానే జయప్రకాష్ నారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన కథనే గేమ్ చేంజర్ సినిమాలో చూపించారని టాక్ వినిపిస్తుంది. ఆయన స్ఫూర్తిగానే ఈ సినిమా వస్తుందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్స్ కూడా కాస్త అలాగే కనబడుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందే.